హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. జేఎం రవి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన బ్రదర్ మూవీ ఇది ఒక ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ఉంటుంది. హ్యాపీగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే అసలు కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీగా చెప్తా. ఈలోపు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే కార్తీక్ హీరో చిన్నప్పటి నుంచి తనకు నచ్చినట్టయితే తను హ్యాపీగా లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దానివల్ల తన ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడం కోసం తన సిస్టర్ అయితే రావడం జరుగుతుంది ఊటీ నుంచి. ఆ సిస్టర్ ఏం చేస్తుందంటే తన ఊటీకి తీసుకెళ్ళి తన అత్తమామలతో అయితే ఉంచుకుంటుంది అనమాట. ఆ అత్తమామలకి ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి కూడా తన అత్తమామలకి తన ఫ్యామిలీ మొత్తానికి కూడా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తాడు. దానివల్ల తన సిస్టర్ కూడా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట. ఆ సిచ్యువేషన్ నుంచి చివరికి మనవాడు ఏం చేస్తాడంటే తన సిస్టర్ని తన ఫ్యామిలీ మొత్తాన్ని ఎలా కలుపుతాడు అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటని మాట్లాడుకోవాలనుకుంటే ఫస్ట్ హాఫ్ అంత మంచి కామెడీగా అయితే వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా కొంచెం కంటెంట్ సెంటిమెంట్గా అయితే వెళ్తూ ఉంటుంది. సినిమా అయితే ఓవరాల్గా లిటరల్లీ చెప్పాలంటే చాలా బాగా అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్ చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి సినిమాకి కొంచెం సిచ్యువేషన్ తగ్గట్టుగా సెట్ కాలేదని అయితే అనిపించింది. అది ఒక్కటి తప్ప మిగతా అంతా సినిమా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఓకేనా, ఇంకంతే ఫ్రెండ్స్. సినిమా చెప్పడానికి అయితే ఏం లేదు. ఈ సండే అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆన్లైన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఓకేనా, నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.